అయ్యో బాబు దీన్ని తీసుకొచ్చిందేట్రా? కామలు వస్తుందా ఏంటి? కామలు రాగానే ఎదిరిల్లు వాటేసుకుంటారు. ఇప్పుడు ఒంగుని దాగున్నారు. ఓ ఎవరితో వచ్చిందనా? అటు ఎవడో ఒక దాని మొగుడు. ఓ ఓ విధంగా మీకు మొగుడైతే కామెడీ చేస్తున్నావా? ఎల్లు ఎందుకు వచ్చారు కనుక్కే. చెప్పించి కొడతాడు ఎందుకు వచ్చాము అడిగితే. ఒరే ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళినట్టే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసుకుంట్రా. ఇస్తారంట ఎత్తమంటారా? వద్దు నేను ఇస్తాను. ఎత్తుకో. అమ్మా జీవితం ఎవరో కట్టడం విన్నాను కానీ కక్కుతు కట్టడం ఫస్ట్ టైం చూడటం. గ్యారెంటీ కలుద్దాం. ఆర్డర్ సార్. అలా సైలెంట్గా కూర్చోకపోతే ఏమైనా ఆర్డర్ చెప్పొచ్చుగా. సార్ నువ్వు కాసేపు ఆగిరా. కాసేపా? ఏమైనా చెప్పు అంటే కాసేపాగి రమ్మని కాదు, తినటానికో తాగడానికో చెప్పమని. చెప్దాం, ఇంకా టైం ఉందిగా, అప్పుడు చెప్దాం. అడేమన్నాడు? మళ్ళీ రమ్మన్నాడు. అది కాదురా, వాళ్ళిద్దరు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకోవట్లేదు. అదే లేరా, వాళ్ళు ఎలా ఉన్నారు? కామెడీ అంటే బొడ్డు కింద జరిగేటింది. ఆడు పొట్ట మీద ప్యాంట్ వేసాడు. అవును, ఆడు కామెడీ మోడని మీకు ముందు తెలుసా? ఎందుకు తెలీదు? ఫోటో చూపించిందిరా. నువ్వు దానిలో ఎవరని నాకు తెలుసా? అయ్యో పాప అది ఎలా తెలుస్తుంది కదా, మరి అది తెలియనప్పుడు అలా ఒంగడం ఎందుకు, దాగడం ఎందుకు? నిజమేరా. అమ్మాయ్యా కరెక్టే. అనవసరంగా టెన్షన్ పడ్డాను కదా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఫస్ట్ టైం కదా ఏంటి ఓ మగాడికి నువ్వంటే ఇష్టం అని చెప్పడం? తీసిదగింతే మిమ్మల్ని నిన్ను అడిగాను. రాసి తెలుసా? తెలుసండి, మా వార్డు వాలంటీర్. వార్డు వాలంటీర్ అమ్మాయి పేరు కాదు, నీ జాతకంలో రాసి. అది తెలియదా? అసలు తెలియదు. కన్యా రాశి. పోనీ కన్య అంటే తెలుసా? తెలుసండి, కన్య అంటే పెళ్ళిగాని అమ్మాయి. ఇది మాత్రం ప్రతి ఎదవకి అర్థమవుతుంది. మీ ఆవిడ పేరు? కన్య అండి. కన్యేనండి. పిల్లలు లేరు కదూ? మీరెలా చెప్పారు గురుగారు? కన్యకెలా పిల్లలు పుడతారా? ఓ మనిషి జాతకం బ్రహ్మ రాస్తాడు, యముడు ముగిస్తాడు, నాలాంటి వేద పండితుడు వివరిస్తాడు. ఒక చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమన్నాడు? ఏమో. బలంగా నమ్మేదే భవిష్యత్ అన్నాడు. నేను చెప్పేది బలంగా నమ్ము, అదే నీకు భవిష్యత్ అవుతుంది మూర్ఖుడా. నమ్ముతానండి. రవి, ఏంటి అసలు ఇది? వద్దన్నా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఎంతసేపు ఫోన్ చూసుకుంటావు, ఏమీ మాట్లాడవు. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. చెప్పేగా ప్రతి దానికి టైం వస్తుందని. వెయిట్. నాకు తలపోటు వస్తుంది, నేను వెళ్ళి కాఫీ తెచ్చుకుంటా. ముందు నువ్వు ఫోన్ పెట్టుకో. సరే. నాకు కాఫీ. అలాగే. నాకు ముద్దు కావాలి. అక్కడ మా ఆయన ఉన్నాడు. అవును, ఆడేది తీసుకొచ్చావు? నేనెక్కడ తీసుకొచ్చాను? ఆడే నన్ను తీసుకొచ్చాడు. ఓ, ఇద్దరు సరదా కాఫీ షాప్ వచ్చారా? ఇందాక టెన్షన్ పడ్డాను బాబు. చీర బాగుంది. నాకన్నానా? అవును, నీకన్నా బాగుంది. సాయంత్రం సింపేద్దామండి. సాయంత్రం పక్కన పెట్టు. ఇప్పుడు మా ఆయన చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. అడుగుంట్లో పోలేదండి? పొద్దున్నుంచే బాగాలేదు. అంటే పొడిపొడిగా మాట్లాడుతున్నాడు, అనుమానంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాడంటే మన మ్యాటర్ తెలిసిపోయిందని నాకు చాలా అనుమానంగా ఉంది. మన మ్యాటర్ తెలిసిపోతే నేను వదిలేస్తాడండి? లేదు, నిన్ను చంపేస్తాడు. సూపరా. ఏంట్రా? కాఫీ. సరే సరే, నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. అదేంట్రా నాకు జాగ్రత్త చెప్తుంది, దానికి భయం లేదా ఏంటి? భయం ఎందుకు? ఆ నిలబడత పట్టాలో దానికి తెలుసులే. అంటే సింపుల్, ఆడిని నేసేస్తాడు, అది ఆడు కాలు పట్టుకుంటుంది, ఆడు క్షమించేస్తాడు, వాళ్ళ ఇంటికి నరకానికి. మరి ఇందాకేం పర్లేదన్నా? అన్నానా? అన్నావు కదరా. మరేమో దారిలో అనిపిస్తుంది. ఇక్కడ క్యారెక్టర్లు అన్నీ కలిపి చూస్తుంటే ఇదిగో కిల్లర్ రావడం, కాపీ మూడు రావడం, ఆడి దగ్గరికి అనడం, ఇటు కోపం మీద ఉండడం, ఎంత చూస్తుంటే చూస్తుంటే ఇది ఆఖరి చూపు అనిపిస్తుంది.